చికెన్ పచ్చడికి ఆయిల్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. అది బాగా ఫ్రై అవనిచ్చాను. అదంతా దోరగా వేగిన తర్వాత మనం సాల్ట్ మనకు తగినంత రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. నేను ఒక 5-6 స్పూన్లు వేసాను. మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి, ఎంత పడుతుంది ఏంటని చూసి. సాల్ట్ అనేది ఎక్కువ తక్కువ అనేది అది మీ ఇష్టం. దాన్ని బాగా కొంచెం వేగనిచ్చాను. వేగనిచ్చిన తర్వాత నేనైతే ఇందాక మిక్సీ పెట్టే కదా గరం మసాలా అన్నీ పొడులు చేసుకున్నాను. అవేమో దీంట్లో కలుపుతాను. ఆయిల్లో ఫ్రై చేయాలి. అవి కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిన తర్వాత ఇవి కూడా వేసుకోవాలి. వేసుకుని ఇవి కూడా ఫ్రై చేయాలి. మనం పొళ్ళన్నీ పట్టించినవి కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత అందులోనే మనం పచ్చికారం ఉంది కదా, అది కూడా వేసుకోవాలి. కూరకారం కంటే పచ్చికారం అయితే ఈ చికెన్ పచ్చడికి బాగుంటుందండి. పచ్చికారం దాన్ని అయితే నేను 1/2 కేజీ తీసుకున్నాను ప్యాకెట్. అది బయట కొన్న కారమే. ఆ 1/2 కేజీలో మనకి మన తిన్న ఘాటుని బట్టి ఎంత పడుతుందో అంత వేసుకుని కలుపుకోవాలి. మీ టేస్ట్ని బట్టి మీరు తినే ఘాటుని బట్టి వేసుకోండి, ఎంత ఎక్కువ తక్కువ అనేది. నేనైతే 1/2 కేజీ తీసుకున్నా, అందులో సగం పైన వేసాను. కొద్దిగా గట్టి పెట్టుకున్నాను. దాన్ని ఉండలు లేకుండా బాగా కదుపుకుని మొత్తం మిక్స్ అయ్యేటట్టు మొత్తం కలుపుకోవాలి, ఉండలేం కట్టకుండా. కలుపుకున్న తర్వాత మనం ఇందాక ఫ్రై చేసుకుని పెట్టుకున్నాం కదా చికెన్ పీసుల ముక్కలు, ఆ చికెన్ ముక్కలను అయితే అందులో వేసుకోవాలండి. వేసుకుని అది కొద్దిసేపు ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత కాసేపు సిమ్లో పెట్టి కాసేపు వదిలిపెట్టేస్తాను నేను, కొంచెం ముక్కగా పడుతుందని. కొద్దిగా మగ్గనిచ్చిన తర్వాత కొంచెం ఉడికిన తర్వాత దాన్ని దింపేసుకుంటాను.